అమ్మా మీ పేరమ్మా? నా పేరు దివ్య అండి. ఎక్కడి నుండి వచ్చారమ్మా? బొబ్బిలి. అంటే విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం. చివరి నుండి వచ్చేసారు ఇక్కడికి. అందుకోసం ఎంత దూరమైనా వెళ్తాం, సముద్రాన్ని కూడా లెక్క చేయి, ఎంత దూరమైనా వెళ్తాం. ఎందుకు ఎంత దూరమైనా వెళ్తామని చెప్తున్నారు కదా, ఎందుకు ఆ మాట ఎందుకు వాడాల్సి వస్తుంది? ఎందుకు అంత అభిమానం ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే? ఆయన లోక నాయకుడు, ఆయన కోసం మేము ఏదైనా చేస్తాం. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని కోసం ఆయన పనిచేయట్లేదు, దేశం మొత్తం ఈ రోజు అతని వైపు చూస్తుందంటే అతను చేసిన ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రజల కోసం చేస్తున్న సంకల్పం చాలా గొప్పది. సో మేము అందుకోసమని ఆయన కోసం ఉంటాం. మహిళలకి భద్రత ఎలా ఉందమ్మ? ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, సో ఇప్పుడు ఎలా ఉంది ఈ 9 నెలల కాలంలో మహిళలకు ఎటువంటి భద్రత ఉంది? మహిళల పట్ల అయితే ప్రభుత్వం చాలా బాధ్యతగా ప్రవర్తిస్తుంది, చాలా బాధ్యతగా కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు మా మహిళల కోసం ఇప్పుడే కాదు అప్పటి నుంచి కూడా మహిళల పట్ల ఏ ఉన్నా కూడా ఒక భద్రత అనేది మొదటి నుంచి కల్పిస్తున్నారు మా పార్టీలో. చాలా మంది అన్నారు కదా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాలేడు, అసెంబ్లీ గేట్ తాకడం అనేసి మంత్రి రోజా కూడా మాట్లాడారు. అప్పుడు ఎలా చూస్తారు అలాంటి వాళ్ళ మాటలు? అలాంటి మాటలు మాత్రం మేము ఒక తీసి పారేస్తాం. మాకు పవన్ కళ్యాణ్ గారు పెట్టింది మా వీర మహిళలు. మేము మాట్లాడామంటే జగన్ కాదు, ఆయన ఎవరు దిగినా కూడా మాకు ఐ డోంట్ కేర్. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సీటు కూడా గెలవలేదన్నారు. ఈ రోజు అన్ని సీట్లు గెలిచి 21 స్థానాలకి 21 స్థానాలు గెలిచి అన్ని విజయాల్లోని అన్నిట్లో అది పవన్ కళ్యాణ్ గారు. చాలా మంది మంత్రులు తిట్టేవారు కదా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారు, డబ్బులు గమ్ముడిపోతున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి చాలా మంది మంత్రులు పేరు నాని, అంబటి రాంబాబు, గుడివాడ వీళ్ళంతా మాట్లాడారు కదా. వీళ్ళందరూ ఓడిపోయిన పరిస్థితి, వాళ్ళ కోసం ఏం చెప్తాం? ఓడిపోయిన వాళ్ళందరూ ఎప్పుడు వెనకే మాట్లాడుకుంటారు సార్. ఎందుకంటే ముందేటి మాట్లాడే ధైర్యం ఉండదు, మన వెనకతలే మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎప్పుడు మన వెనకతలే ఉంటారు సార్. అంటే మొన్న దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు కదండి శ్రీకాకుళం, అంటే ఎమ్మెల్సీ వైసీపీ పార్టీ సంబంధించి, ఆయన కూడా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ నెల చంద్రబాబు గారు ప్యాకేజ్ తీసుకుంటారని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. వాళ్ళందరూ ప్యాకేజీ తీసుకున్నారు కాబట్టి ఈ రోజు ఒక్కొక్కరు జైల్లో కూర్చుంటున్నారు. వాళ్ళందరూ ప్యాకేజీ తీసుకున్నారు అని అంటున్నారు కాబట్టి ఈ రోజు జైల్లోని చెప్పకూడదు తినే పరిస్థితి వచ్చింది. చూస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జైల్లో ఓచలు లెక్కబెడుతున్నారు. మనం చూసాము ఈ మధ్య పోసాని కృష్ణమురళి నుండి ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని ఇలా తిట్టడం వల్లనే. అంటే ఎలా ఉంది 9 నెలల పాలన చూసాక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నారు, గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేస్తున్నారు అరకు అంటే ఎలా చూస్తారు? ఇంతకుముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ గ్రామాలకు రోడ్లు లేవు, ఈయన స్వయంగా నడిచి వెళ్ళి రోడ్లు లేని పరిస్థితి చూసి రోడ్లు వేయించారు కదా, ఏం చెప్తారు? మేమే సార్ దాని సాక్ష్యం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సంబరం వచ్చారండి లాస్ట్ టైం ఒక 1 month బ్యాక్. అది చాలా మారుమూల గ్రామం. అక్కడ 11 ఇల్లులు అంటే 11 ఇల్లులు ఉన్నాయి. ఆ 11 ఇల్లులు కూడా అక్కడి నుంచి కొండ ప్రాంతం నుంచి మహిళలు, గర్భిణీ స్త్రీలు రాలేని పరిస్థితులు ఉంటే ఆ 11 ఇల్లుల కోసం రోడ్లు వేయించారండి. అంత మంచి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు అని ఒక మాటలో చెప్పొచ్చండి. మరి ఈ 9 నెలల్లో ప్రజలు చాలా చిరాకు చెందారు, ప్రభుత్వ పరిపాలన బాగాలేదు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా లేదంటే వచ్చే ఎన్నికలైనా నేనే వస్తాను, 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాను, జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తానేసి అయితే మరి మాజీ ముఖ్యమంత్రి జగన్ అంటున్నాడు కదా, మరి దానికి ఏం చెప్తారు? మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా అధికారంలో రాగానే ఏం చేసేలేడండి. అమ్మఒడి అన్నాడు, ఫస్ట్ 15,000 అన్నాడు, ఎక్కడ 15,000 వేసాడు? 12,000 కూడా 2,000 కట్ చేశాడు. మరి ఆ 2,000 ఏమయ్యాయి? మళ్ళీ రేషన్ కలిసి 750 కోట్లు ప్రజాధనం అనవసరంగా దుర్వినియోగం చేశాడు. మరి అదేమైంది? అలాంటి ఇప్పుడు జగన్ గారి పాలనలో మనం చాలా అరచకాలు చూసాము. ఆయన కూడా ప్రభుత్వం రాగానే ఏర్పరచలేదు కదండి, అనగానే స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు కదా. ఈయన కూడా అలానే టైం పడుతుంది. అనగానే పుట్టగానే ఎవరు పెద్దలు అయిపోం కదా, నడుచుకొని బందుకొని వెళ్తాం కదా. రాగానే అన్ని చేసేయాలంటే, అన్ని పథకాలు అమలైపోవాలంటే ఎలా అవుతుందండి? వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుస్తా అంటున్నారు, మరి గెలుస్తాడు జగన్, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అంటున్నారు. మేము మరొక 70 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం. నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా మేము గెలిపించుకుంటాం. సీఎం అవుతారంటారు పవన్ కళ్యాణ్? తప్పకుండా. ఈ జనం చూసారు కదా, జనం వచ్చేసరికి ఇప్పుడు చాలా మంది జనం వస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చాలా దూరం నుండి వస్తున్నారు కదా, స్వచ్ఛందంగా వస్తున్నారా లేదంటే పార్టీ ఏమైనా తరలిస్తున్నారా? మేము పవన్ కళ్యాణ్ గారి కోసం ఈనాడు నిలబడలేదు, ఆనాడు నుంచి స్వచ్ఛంగా నిలబడ్డాం, స్వచ్ఛంగా వస్తున్నాం. ఈ రోజు జనం వస్తాయంటే ఎప్పుడో రూపాయికి డబ్బుకి ఆశపడేది కాదు. జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ ఆత్మాభిమానంతో వచ్చేవాళ్ళు.
రాజకీయ పార్టీ సభలు అంటే మాక్సిమం డబ్బులు ఇచ్చి తరలిస్తారు కదా, బస్సులు పెట్టేవాళ్ళంటే బిర్యానీ ఇచ్చేవాళ్ళంటే ఇట్లా చేస్తుంటారు కదా, కామన్ గా అది. సో ఈ పార్టీకి అలా కాదా? ఈ పార్టీకి అలా కాదు సార్. ఈ పార్టీకి ఎప్పుడూ అలా ఉండదు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా మా జాబులు 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు కూడా మేము అడిగే పరిస్థితి ఉంటుంది, మేము తిరిగి పెడతాం సార్. అంత గొప్ప మనసు మా జన సైనికులకి వీర మహిళలకు ఉంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ అండ్ సీఎం గా చూడాలనుకుంటున్నారు. అది 100%